నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మైగ్రేన్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఈ మైగ్రేన్ అంటే ఏంటి? ఈ మైగ్రేన్ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేన్ అంటే మన పార్శ్వతల నొప్పి అంటాం. తెలుగు భాషలో పార్శ్వతల నొప్పి అంటాం. అంటే ఒక సైడ్ అంతా లాగడం, వన్ సైడెడ్ హెడేక్ అంటామండి మైగ్రేన్‌ని. ఈ మైగ్రేన్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నార్మల్ హెడేక్ ఉంటదండి చాలా మందిలో. కొంతమందిలో మైగ్రేన్ హెడేక్ ఉంటది. ఈ నార్మల్ హెడేక్‌కి, మైగ్రేన్‌కి చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు ఏం చేస్తాం సార్, నాకు తలనొప్పి ఉంది. ఒక రోజు ఉంటుంది సార్. మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ ఒక వారం 1 వీక్ తర్వాత అట్లా 15 రోజుల తర్వాత వస్తుందంటారు. కామన్ హెడేక్ అది. అంటే మన టైంకు తినకపోయినా, నీళ్లు సరిగ్గా తాగకపోయినా, మనకు ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ ఉన్నా మన బాడీలో, ఇలాంటప్పుడు మనకి నార్మల్ తలనొప్పి వస్తది. కానీ మైగ్రేన్ హెడేక్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే మనకు మైగ్రేన్ హెడేక్‌లో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువ మన నాసియా సెన్సేషన్ ఉంటుందండి. అంటే వామిటింగ్ సెన్సేషన్ వాళ్ళకు. అంటే వామిటింగ్ అవ్వదు. కొన్ని వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంటది. అలాగే కొంతమందిలో ఏమవుతదంటే వామిటింగ్స్ కూడా అయిపోతుంటాయి. చాలామంది పేషెంట్స్ ఏంటంటారంటే మైగ్రేన్ ఉన్నవాళ్ళు, సార్ నాకు వామిటింగ్స్ అయిపోయాక చాలా రిలీఫ్ ఉంది సార్. తలనొప్పి మొత్తం తగ్గినట్టుగా ఉంది. తలంతా భారంగా తగ్గినట్టుగా ఉంది అని చెప్తుంటారు. ఈ మైగ్రేన్ హెడేక్‌లో. ఇక నెక్స్ట్ ఏంటంటే మేజర్‌గా ఎక్కువ సౌండ్ వినలేరు. చిన్న చిన్న సౌండ్స్ ఉన్న విపరీతమైన కోపం వాళ్ళకు. విపరీతమైన ఇరిటేషన్ ఉంటుందండి. అంటే కొంచెం సౌండ్స్ విన్నా కూడా భరించలేరు వాళ్ళు ఈ మైగ్రేన్ హెడేక్‌లో. కాబట్టి అలాగే లైట్ ఎక్కువ చూడలేరు. అంటే కొంతమందిలో ఏంటంటే ఎక్కువ బ్రైట్ లైట్ అసలు పడదు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద లైట్స్ గానీ, ఎక్కడైనా మనము ఈవినింగ్ టైంలో షాపింగ్ మాల్‌కెళ్ళినా లైట్స్ పడవు. బయటకెళ్ళినా లైట్స్ పడవు. ఎక్కువ లైట్ ఉంటే కూడా వాళ్ళ తలనొప్పి మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది ఇట్లా. మార్నింగ్ టైంలో ఎండకెళ్తే కూడా వాళ్ళకు విపరీతంగా తలనొప్పి ఉంటుంది. ఎండకెళ్ళలేరు. ఎందుకంటే మనకు బయట ఎండ ఎక్కువ పడడం వల్ల వాళ్ళకి తలనొప్పి ఇంకా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు బయటకు మార్నింగ్ టైంలో ఎక్కువ ఎళ్ళలేరు. ఈవినింగ్ 6, 7, 5 కల్లా కొంచెం ఎండ తగ్గాక బయటకెళ్తుంటారు. కాబట్టి ఈ మైగ్రేన్ హెడేక్ ఏంటంటే మనకు చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంటారండి చాలామంది. దీనికి కొన్ని రకాల మందులు వాడతారు. అంటే మనకు ఇంగ్లీష్‌లో వాసోగ్రీన్ గానీ, డాట్ టాబ్లెట్స్ గానీ కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయండి. అవి వాడడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. కానీ మన శాస్త్ర పరిష్కారం అనేది ఉండదు ఆ మందుల వల్ల. అంటే మనకేమవుతదంటే ప్రతిరోజు ఎవ్రీ డే అది వేయాలి, టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు తగ్గుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మొదలవుతుంది. అలా కాకుండా మన హోమియోపతి విధానంలో, మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు మైగ్రేన్‌కి శాస్త్ర పరిష్కారం మనం చేయొచ్చు. ఆ తలనొప్పి ఎలా ఉంటుందంటే భరించరాని తలనొప్పి ఉంటుంది మైగ్రేన్ ఉన్న వాళ్ళలో. ఏదో పెద్ద కొండను మోస్తున్నట్టుగా, ఏదో పెద్ద భారంగా తలంతా భారంగా ఉన్నట్టు, ఎవరో తలకు టైట్‌గా కట్టేసినట్టు, అంటే టైట్‌గా తలంతా పట్టేసినట్టుగా, ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. మరి వీటికి జీవితాంతం బాధపడాలనా? మనము లైఫ్ లాంగ్ మందులు వాడాలనా? అంటే కాదండి. మన దగ్గర స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు హోమియోపతి మందుల వల్ల. అంటే మనం ఏం చెప్తాము అంటే మనకు డైట్ ఏమి ఉండదండి హోమియోపతిలో. విపరీతమైన డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. మనం చెప్పేదేంటంటే మొదటగా నీళ్లు బాగా తాగమంటాం, వాటర్. డైలీ 3-4 లీటర్ల వాటర్ తాగాలండి. అలాగే టైంకి ఫుడ్ తినాలి. కొందరు ఏం చేస్తారు, మార్నింగ్ 8 గంటలకు చేయాల్సిన టిఫిను మెల్లగా 10:30, 11 గంటలకు చేస్తుంటారు. అలాంటప్పుడు మన తలనొప్పి స్టార్ట్ అవుతాయి కొంతమందిలో. కొంతమందిలో మధ్యాహ్నం 1 గంటకు చేయాల్సిన లంచ్ 3:30, 4 కల్లా చేస్తారు. అంటే టైంకు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం. ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. కాబట్టి మనం టైంకు ఫుడ్ కరెక్ట్‌గా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. మసాలా ఐటెమ్స్ అవాయిడ్ చేయాలి. నూనె పదార్థాలు తగ్గించాలి. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఏ పండ్లైనా మంచిదేనండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి మనం డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి మైగ్రేన్ అనేది కొంత దూరం తగ్గే అవకాశాలుంటాయి. మరి వీటికి మనకు మైగ్రేన్‌కు మెయిన్‌గా ఈ మైగ్రేన్ ఉండడం వల్ల వాళ్ళకు ఇరిటేషన్, కోపం ఎక్కువగా ఉంటుందండి. అంటే ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గూడా. ఏదైనా చిన్న విషయం ఉంటుంది. మా హస్బెండ్, భార్యాభర్తల మధ్య చిన్న విషయం ఉన్న డీప్‌గా ఆలోచించడం. అది పదే పదే థింక్ చేయడము, దానివల్ల కోపం పెరిగిపోవడం, వాళ్ళకు ఇరిటేషన్ పెరిగిపోవడం ఇలాంటివి ఎక్కువ చూస్తుంటామండి. మళ్ళీ మైగ్రేన్ కూడా ఎక్కువ అమ్మాయిలలో వస్తుందండి, లేడీస్‌లలో. ఇప్పుడు అబ్బాయిలలో చాలా తక్కువ పర్సెంటేజ్‌లో ఉంటుంది. మనకు 100లో ఒక 30% అబ్బాయిలకు ఉంటే, 70% మందిలో అమ్మాయిలకు ఉంటుందండి మైగ్రేన్ ప్రాబ్లమ్.
కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ కూడా 20 నుంచి మొదలు పెడితే మనకు 40 సంవత్సరాల వయసు మధ్యలో 20 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళలో ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. వీటికి చాలామంది మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అయితే విపరీతంగా తిరిగి తిరిగి వస్తారండి. సార్ మాకు 5 సంవత్సరాలయింది ఈ మైగ్రేన్ వచ్చి, 10 సంవత్సరాలయింది. చాలా బాధపడుతున్నాము. మనకు అసలు ఎక్కడ మనం వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాము. ప్రతి విషయానికి ఇరిటేషన్, కోపం ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి ఎక్కువగా ఉంటుంది అని ఎక్కువ చెప్తుంటారండి. వీళ్ళకి ఏంటంటే ఏం లేదండి, మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఒక మహా అంటే 6 నెలల లోపల మనం కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, పేషెంట్ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి మైగ్రేన్ నుంచి బాధపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది, ఆయన పర్సనల్ హిస్టరీ ఎట్లా ఉంది, అన్నీ మనము తీసుకుంటామండి. అదంతా కేస్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ మెడిసిన్స్ ఇస్తాము. దాని ద్వారా వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. పర్మనెంట్‌గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. నమస్కారం అండి.